మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్లో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలో తెలియట్లేదా? సేవ్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. నా పేరు విఘ్నేష్. నేను బీటెక్ 4th ఇయర్ ఈసీఈ స్టూడెంట్ని. చాలామంది స్టూడెంట్స్ నన్ను కామన్గా అడిగిన క్వశ్చన్ ఒకటే, ఇంటర్మీడియట్ అయ్యింది తర్వాత బీటెక్లో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలని. మీకు కూడా ఇదే కన్ఫ్యూజన్ అంటే ఈ రీల్ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఎవరో తెలిసిన వాళ్ళు సిఎస్సి జాయిన్ అయ్యి 10 lakhs per annum 12 lakhs per annum తెచ్చుకున్నారు, మనం కూడా తెచ్చుకోవచ్చేమో అనొక అపోహ తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోండి. వన్స్ మీరు ఇప్పుడు కానీ ప్రాపర్గా సెలెక్ట్ చేయకపోతే 4 years మీరు అదే స్ట్రీమ్లో ఉండాల్సి వస్తుంది. మీరు మీ ఇంట్రెస్ట్ని డిఫైన్ చేయండి అండ్ దాని మీద స్టడీ చేయండి అండ్ రీసెర్చ్ చేయండి. బికాజ్ మీ దగ్గర యూట్యూబ్, ChatGPT అండ్ సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ ఏంటో సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మీకు కోడింగ్ అన్న, లాజికల్ థింకింగ్ అన్న ఇంట్రెస్ట్ అయితే దెన్ చూస్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఇఫ్ మీకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్ అయితే చూస్ ఈసీఈ. ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్టం అయితే చూస్ ట్రిపుల్ ఈ. మిషనరీ రిలేటెడ్ థింగ్స్ ఇంట్రెస్ట్ అయితే దెన్ చూస్ మెకానికల్. మీరు మీ ఇంట్రెస్ట్ని డిఫైన్ చేశాక మీ ఇంట్లో కన్వే చేయండి. దెన్ చూస్ ది బ్రాంచ్ విచ్ సూట్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. సో చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేసిన ఇష్యూ ఇదే. బయట సాఫ్ట్వేర్ జాబ్స్ చూసి అందరూ కూడా సిఎస్సి డిపార్ట్మెంట్ చూస్ చేసుకుని సెటిల్ అవుదాం అనుకుంటున్నారు. బట్ అది అందరికి ఒకేలా ఉండదు. కొంతమంది సెట్ అవుతుంది, కొంతమంది సెట్ అవ్వదు. సో మీకు ఏ ఫీల్డ్ సెట్ అవుతుందో తెలుసుకుని దెన్ చూస్ విచ్ బ్రాండ్ సూట్స్ యూ. నెక్స్ట్ పార్ట్లో నేను ఈసీఈ ఎందుకు చూస్ చేసుకున్నానో చెప్తా. ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో థింక్ విత్ సివి. లెట్స్ బిల్డ్ విత్ అండర్స్టాండింగ్.